పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కొత్తచెరు టౌన్లో దాల్మిల్ సూరి అలియాస్ మోరంశెట్టి సురేష్ అలియాస్ సురేష్ కుమార్ అలియాస్ సురేష్ సూరి అని 46 ఇయర్స్. ఇతని వృత్తి వ్యాపారం. తండ్రి అండ్ బ్రదర్స్ ఉన్నారు ఇతనికి, వాళ్ళు కూడా వ్యాపారం చేస్తారు. ఇతని బ్రదర్ పేరు పాండు, అతనిపై ఇప్పటికీ అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని యొక్క మెయిన్ నేరాలు చీటింగ్ చేయడం, ముఖ్యంగా రైతుల్ని, తర్వాత మధ్య రకం వ్యాపారస్తుల్ని, ఆ తర్వాత రకరకాలైనటువంటి ప్రోడక్ట్స్, రైస్, పప్పు దినుసులు, సిమెంట్, ఆయిల్, ఇట్లా రకరకాలైనటువంటి పదార్థాలని ఇతను మొదట కొనుగోలు చేసి మిగతా వాటికంటే కొంత ఎక్కువ రేటు ఇస్తాడు. తర్వాత మరలా కొనుగోలు చేస్తాడు, నెక్స్ట్ టైం కూడా ఇస్తాడు. అతను చూసి పక్క వాళ్ళు ఇంకా చాలామంది అట్రాక్ట్ అయ్యి ఇతనికి ప్రోడక్ట్స్ అమ్మడం జరుగుతుంది. మొదట్లో ఇస్తాడు కానీ తర్వాత నుండి ఇంక ఇవ్వడం మానేస్తాడు. సో ఇలాగా ఒక చైన్ లాగా వీడని షెల్ కంపెనీ లాగా నేను ఇక్కడ పెద్ద పెద్ద మిల్స్ పెట్టాను, ఈ మిల్స్ ద్వారా నేను ఈ ప్రోడక్ట్స్ని ఇతర దేశాలకు పంపడము, ఆ తర్వాత ఎక్కువ లాభాలు వస్తే మీకు అందరికీ ఎక్కువ మనీ ఇస్తున్నానని చెప్పి మోసం చేయడం, తీసుకోవడం, ఇలా కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది వ్యవహారం కొత్తచెరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. సుమారు మోర్ దాన్ 10 years నుంచి జరుగుతున్నట్టుగా సమాచారం ఉంది. ఇతనిపై ఇప్పటికీ 36 కేసులు ఉన్నాయి. ఆ కేసుల్లో కొన్ని కేసులు ఇప్పటికే అంటే ఛార్జ్షీట్లు వేయడం కూడా జరిగింది. ఇంకా కొన్ని కేసులు అండర్ ఇన్వెస్టిగేషన్ ఉన్నాయి. అలాగే ఇతని యొక్క బాధితులు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. సో వీరందరూ కూడా ఇలా మోసపోవడం, కంప్లైంట్స్ ఇవ్వడము, వాళ్ళని ఏదో విధంగా మళ్ళీ కంప్లైంట్ ఇచ్చిన వెంటనే మేనేజ్ చేసుకొని వాళ్ళకి ఎంతమంది డబ్బులు ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాలతో కొన్ని సంవత్సరాల నుంచి ఇతను ఈ బిజినెస్ చేసుకుంటూ వస్తున్నాడు. ఈ విషయం పైన పలు కంప్లైంట్స్ రావడంతో గత 6 నెలల్లో కేసులు నమోదు చేయడం జరిగింది. సుమారు 10 కేసుల వరకు నమోదు చేయడం జరిగింది. ఇతని కోసం ఒక టీంను ఫామ్ చేసి గాలింపు చర్యలు కూడా చేపట్టాం. ఆల్రెడీ కలెక్టర్ గారి దగ్గర నుంచి పీడీ యాక్ట్ ప్రపోజల్తో పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది. సో రీసెంట్గా ఇవే కాకుండా చీటింగ్ కేసులే కాకుండా ఒక 307 కేసులో ఇతను ముద్దాయిగా ఉన్నాడు. ఒక ప్రాపర్టీ ఇష్యూలో వేరే ప్రాంతం నుంచి వచ్చి కొనుక్కున్నటువంటి బాధితుల యొక్క ప్రాపర్టీని ఆక్యుపై చేయడానికి ట్రై చేసినప్పుడు, వాళ్ళు దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళపైన దాడి చేసి వాళ్ళ పని వాళ్ళపైన కొట్టడం జరిగింది. దీనిపైన 307 కేసు కట్టడం జరిగింది. ఇతను తన చుట్టూ ఒక 20 మంది మెంబర్స్ని పెట్టుకొని ఎప్పుడు కూడా జాగ్రత్తగా మెయింటైన్ చేయడం, దొరకకుండా తిరగడం లాంటి వ్యవహారాలు చేస్తున్నాడు. ఇది పబ్లిక్ అందరికి కూడా సమాచారం ఈ సందర్భంగా ఇస్తున్నాం. ఈ రాష్ట్రాలన్నింటికి కూడా మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ పంపుతూ లుక్అవుట్ నోటీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇతనిని ఎక్కడ ఎవరికైనా సమాచారం ఉంటే వెంటనే సమాచారాన్ని మాకు ఇవ్వవలసిందిగా, దానిపైన గట్టిగా చర్యలు తీసుకోవడం, అతను అరెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే పబ్లిక్ ఎవరైనా ఇంకా బాధితులు ఉంటే కనుక వారు కూడా కంప్లైంట్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా ఇలాంటి నేరస్తుల పట్ల కఠినంగా చర్యలు తీసుకుంటూ పోలీస్ పరంగా ఇలాంటివి ఇక్కడ టాలరేట్ చేయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ సమాచారం మాకు ధైర్యంగా ఇప్పటివరకు తీసుకొచ్చినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి న్యాయం చేయడం కోసం కూడా ఈ కేసులన్నింటిని కూడా రిజిస్టర్ చేసి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. అలాగే ఇవన్నీ కూడా చీటింగ్ కేసులు అవడం వలన ఫ్యూచర్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళకు కూడా పంపించడం జరుగుతుంది, ఈడీకి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా దీనిలో చేయాల్సి ఉంటుంది, అది కూడా ఫ్యూచర్లో చేస్తాం. వీటికి సంబంధించినటువంటి లావాదేవీలు కానీ లేకపోతే అకౌంట్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే అవి కూడా డీటెయిల్స్ కలెక్ట్ చేసాం. ఇతను తన ఓన్ అకౌంట్ ద్వారా ట్రాన్సాక్షన్స్ కాకుండా తన అనుచరుల యొక్క అకౌంట్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసినట్టుగా సమాచారం ఉంది. వాటిపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది చట్టపరంగా. అలాగే ఇతని బ్రదర్ పైన కూడా చాలా కేసులు రిపోర్ట్ అయిన గతంలో మేము ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. అది కూడా ఈడీకి సమాచారం ఇచ్చాము ఇప్పటికే. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఢిల్లీ పలు రాష్ట్రాల్లో అతనిపైన కూడా కేసులు నమోదు అవ్వడం జరిగింది. సో వాటిపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పబ్లిక్ ఇలాంటి వారి వలన మోసపోవద్దని తెలియజేస్తున్నాం. ఎవరు కూడా ఊరికే ఇవ్వరు డబ్బులు, తమకి చాలా లాభం చూసుకున్న తర్వాత ఇస్తారు. అలాగే ఆ లాభంతో పాటు మోసం చేసే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారనేది కొంచెం గమనించుకొని గవర్నమెంట్ చేపట్టినటువంటి కొనుగోలు ప్రక్రియలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారానే చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇలాంటి బాధితులు ఇంకా ఉంటే ఇప్పుడు రాష్ట్రాల్లో వాళ్ళు కనుక కంప్లైంట్ ఇస్తే చర్యలు తీసుకుంటాం. ఇతనిపైన ఫ్యూచర్లో ఇంకా గట్టి చర్యలు తీసుకోవడానికి పటిష్టంగా పనిచేయడానికి ఒక టీం కూడా ఫామ్ చేయడం జరిగింది. మేడం ఇంతవరకు ఎంతమంది? 36 కేసులు కొత్తచెరు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ అయింది.
ఇక్కడ వేరే కొత్తచెరువు పోలీస్ స్టేషనే కాదు, 36 కేసు కొత్తచెరువు కాదు, మన రాష్ట్రానికి సంబంధించి. దీనిలో ఒక 15 కేసెస్ వరకు నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ ఉన్నాయి. నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్, నవాబ్పేట పోలీస్ స్టేషన్ ఆఫ్ నెల్లూరు డిస్ట్రిక్ట్, నెక్స్ట్ కొత్తచెరువు పోలీస్ స్టేషన్ ఆఫ్ దిస్ డిస్ట్రిక్ట్. బట్ ఈజ్ బేసికలీ నేటివ్ ఆఫ్ దిస్ డిస్ట్రిక్ట్ అండ్ నేటివ్ ఆఫ్ కొత్తచెరువు. సో ఇవన్నీ కూడా మన రాష్ట్రానికి సంబంధించి 36 కేసులు ఉన్నాయి. ఇంకా దీనిలో ఈ 36 కేసుల్లో ఏపీ వాళ్ళే కాకుండా అదర్ స్టేట్ బాధితులు కూడా ఉన్నారు. కేసు రిపోర్ట్ అయినా ఇక్కడే, కానీ బాధితులు మాత్రం డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా ఇక్కడికి వచ్చి కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. సో వాటిపైన మనం కేసులు కట్టాం. ఈ విషయం తెలుసుకుని బ్రదర్ని అరెస్ట్ చేసిన విషయం తెలుసుకుని ఇంకా ఒక 5-6 మంది రీసెంట్గా వచ్చారు కంప్లైంట్స్ తీసుకుని. అవి కూడా కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది రీసెంట్గా. సో వీటన్నిటిపైన కూడా మేము టీం ఫామ్ చేస్తున్నాం. ప్రజలకు ఏంటంటే ఈ వ్యక్తి యొక్క ఫోటోను కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఇతని యొక్క సమాచారం కానీ విషయాలు కానీ ఏమన్నా తెలిస్తే, ఆచూకీ తెలిస్తే మాకు వెంటనే తెలియజేయగలరు. డైరెక్ట్గా ఎస్పీ నా ఫోన్ నెంబర్ కూడా తెలియజేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. వారి యొక్క సమాచారాన్ని గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఇతని ఆచూకీ తెలిసిన వారిని తగిన విధంగా గౌరవించడం, ప్రశంసించడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.